సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. కేసీఆర్ నిన్న సిరిసిల్ల కరీంనగర్ పరిధిలో మాట్లాడిన మాటల్ని బ్యాన్ రైటంగా వేశారు. పేదల విరోధి బీజేపీ ఎజెండాలో ఉన్నది శ్రీమంతులు, పెట్టుబడిదారులే, రైతులు, కూలీలు లేనేలేరు. కార్పొరేట్లకు 1,00,000 కోట్లు ట్యాక్స్ మాఫీ చేసిన మోదీ లక్షల మంది బతికే చేనేతపై జీఎస్టీ వేసిండు అని చెప్పి మాట్లాడండి. ఇంకోటి, రైతు బంధుపై బంధువుకు పెట్టుబడి సాయం కథం, దళారీ దందా ఖాయం. రైతు బంధుపై బంధువుకు వేస్తారు అని చెప్పి పెట్టుబడి సాయం పైన దళారీల దందా స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది. గోదావరి నీళ్లను ఎత్తుకుపోతానని మోడీ అంటున్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్లో నోరు మెదపట్లేడు. ఇది మూర్ఖ ప్రభుత్వం, మూర్ఖ ముఖ్యమంత్రి. ఆటో కార్మికులు అన్నమో రామచంద్ర అంటున్నారు. హామీలు అమలు చేయలేదు, ఇస్తారన్న ఆశ లేదు. సిద్దిపేట మట్టికి వందనం, గుండె నిండా సంతోషం. నేతన్నల కోసం మాట్లాడినందుకే నా గొంతుపై నిషేధం. జిల్లాలను తీసేస్తే ఊరుకుంటామా కొట్లాడదామా. సిరిసిల్ల సిద్దిపేట రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిండు. 1,00,000 మెజార్టీతోనే కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ను గెలిపించాలి అని చెప్పి కూడా చెప్తుండ్రు. రైతు బంధు పైన కూడా బంధువుగా ఉంటుంది, దళారీ వ్యవస్థ రాబోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలు అని చెప్పి చెప్తుండ్రు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నిన్న మీటింగ్కి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా బాగా హాజరైనట్టు ఇచ్చారు. తొడగొట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ ఆశల గండి, ద స్టేట్స్మెన్ కథనం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 5 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్న వైనంపై ది స్టేట్మెంట్లో ఆసక్తికర కథనం ప్రచురితమైంది. రాజకీయ రణక్షేత్రంలో బీఆర్ఎస్ పడిలేవడంతో లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ బీజేపీ పెట్టుకున్న ఆశలు గండి పడిందని విశ్లేషించింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందనుకున్న స్థానాల్లోనూ బీఆర్ఎస్ రేసులోకి దూసుకొచ్చి త్రిముఖ పోటీలో మార్చింది. ది స్టేట్స్మెన్ కథనం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కార్యక్షేత్రాన్ని జాతీయ పార్టీలని బీజేపీ కాంగ్రెస్కు వదిలిపెట్టకుండా పట్టుదల, వ్యూహాత్మక అడుగులతో ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబూబ్నగర్లో తీవ్ర పోటీ నెలకొంది. లోక్సభ సీట్లపై చాలా ఆశలు పెట్టుకున్న అధికార కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఓట్లు తమ వైపు తిప్పుకొని లబ్ధి పొందాలని బీజేపీ భావించక ఆ పార్టీల ఆశలపై బీఆర్ఎస్ గట్టి దెబ్బ కొట్టింది. ద స్టేట్స్మెన్ అనే ఒక పత్రిక కథనం రాసింది నిన్న. బీఆర్ఎస్ అటు బీజేపీ కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టింది. అంటే వాస్తవంగా ఎన్నికల నియమావళి, ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ రేసులో ఉండకపోవచ్చు, ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందనే ఒక వాతావరణం. అంటే అధికారం పోయింది, వాళ్ళు కొంత నాయకత్వం అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది, పార్టీ మారుతున్నారు, పార్టీ అయోమయం ఉంది పార్టీలో అని చెప్పి ఒక వాతావరణం ఉండేది. దాని నుంచి ఎప్పుడైతే కేసీఆర్ బయటికి రావటం, ఒక 2-3 చెలో నల్గొండ కానీ, కృష్ణా నీళ్ళ పైన కానీ, కేఆర్ఎంబీ పైన కానీ అనేక రకాల ఇష్యూలు, ఎండిన పంటలు పరిశీలించడం కానీ ఇట్లా చేసిండు. దాని తర్వాత బస్సు యాత్ర పెట్టిండు. ఈ బస్సు యాత్రతోని ఎంత లేదనుకున్నా బీఆర్ఎస్ పార్టీలో జోష్ వచ్చింది, కేడర్లో నాయకత్వంలో ఒక నమ్మకం వచ్చింది. అంటే పోటీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కూడా రేసులో ఉంటుంది, చాలా కాన్స్టిట్యున్సీలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉన్నది ఒక వాతావరణం వచ్చింది. ప్రజల్లో ఒక డివిజన్ అయితే వచ్చింది. అంటే బీఆర్ఎస్గా, బీజేపీగా, కాంగ్రెస్గా ఓటింగు చీలే ప్రమాదం ఉంది. గతంలో కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది, ద్విముఖ పోటీ ఉంటుంది, త్రిముఖ పోటీ ఉండే అవకాశం లేదు. బీఆర్ఎస్ కుదేలైంది అనుకున్నారు. అట్లాంటిది ఒకసారి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. బీఆర్ఎస్ పోటీలో ఉంది, చాలా కాన్స్టిట్యున్సీలో త్రిముఖ పోటీ ఉంది. త్రిముఖ పోటీలో ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు అనేది ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడు తెలిసే అవకాశం లేదు చాలా కాన్స్టిట్యున్సీలో. వాస్తవంగా బీజేపీ ఏమనుకుంది, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 39% ఓట్లు ఎట్లా వాళ్ళు అధికారం కోల్పోయారు, వాళ్ళ కొత్త నిరాసక్తితో ఉన్నారు, వాళ్ళ ఓటింగ్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని మనం లబ్ధి పొందాలని వాళ్ళు చూశారు బీజేపీ. కానీ దానికి గండి కొట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఓటింగ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చూసింది, అటు వాళ్ళకి గండి కొట్టారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ బీఆర్ఎస్కే నమోదు కావడం జరిగితే, ఓటింగ్ పోలు కావడం జరిగితే మటుకి అది బీజేపీగా కాంగ్రెస్గా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది మొత్తానికైతే తొడగొట్టి బీఆర్ఎస్ చెబుతుంది అని చెప్పి నమస్తే తెలంగాణలో ఒక వార్త రాశారు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఈనాడు చూద్దాం. దేశ శత్రువులు ఓటమి ఖాయం, జూన్ 4వ తేదీన దేశం గెలుస్తుంది, భాజపా వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశ శత్రువులు అటు ఎవరు? నరేంద్ర మోదీ అంటాడు. దేశ శత్రువులు ఎవరు అంటే ఇండియా కూటమి పార్టీలు దేశ శత్రువులు అని ఆయన అర్థం.
దేశ శత్రువులు ఓటమి ఖాయమైందట. జూన్ 4వ తేదీన దేశం గెలుస్తుందట. కాంగ్రెస్కి వేసే ఓటు ఉగ్రవాదులకు ఓతం. హైదరాబాద్లో RRR ట్యాక్స్ వసూలు, అవినీతిలో బరాస కాంగ్రెస్ జిరాక్సు. నారాయణపేట, హైదరాబాదు ఎల్బీ స్టేడియం సభలో నరేంద్ర మోదీ చెప్తుండు. మొత్తానికి మరి దీన్ని ఎంత మేరకు తెలంగాణ ప్రజానీకం నరేంద్ర మోదీ మాటలు నమ్ముతారు అనేది ప్రశ్నార్థకమే. అసలు వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి వస్తుంది. అనేక రకాలుగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు. ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ కండవ కప్పుకుంటే అన్నీ ఆగుతున్నాయి. వాళ్ళు అవినీతి లేదు, ఏది లేదు, కడిగిన ముత్యాలు అయిపోతున్నారు. ఎట్లా అవుతున్నారు? మరి ఎవరు ఈ దేశానికి శత్రువులు? ఎవరు నిజాయితీ పరులు? ఎవరు ఉగ్రవాదులు? ఎవరు తీవ్రవాదులు? మీరు చేసేది ఏంది రాజకీయం? అంటే అవినీతి ఎంత చేసినా మీ పార్టీలో జాయిన్ అయితే నీతివంతుడు అయిపోతాడు. మీ పార్టీలోకి వస్తే కడిగిన ముత్యం. మీరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, ఎవరినైనా లోపటేయచ్చు, మళ్ళీ ఎవరినైనా దగ్గర తీసుకోవచ్చు. ఇది మీ రాజకీయ నీతి అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా సమాజం ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. దేశ శత్రువులు ఓటమి ఖాయమని మీరు అంటున్నారు, కానీ అది ఎంతవరకు నమ్ముతురు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. భాజపా బలపడితే ఆశ అంతే. ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో చీలిక. దేశం సంస్థానాలుగా మారుతుంది. దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో ఒక సీటు గెలవకుండా చూడాలి. బరాస 5 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. మీట్ ద ప్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భాజపా క్యాన్సర్ లాంటిది. తెలంగాణలో ఆ పార్టీ అడుగు పెడితే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఆ పార్టీ వెళ్ళనుకుంటే శాంతి అనేది మర్చిపోవాల్సిందే. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టండి. భాజపా ఏ ఒక్క సీటు గెలవకూడదు అని చెప్పి ఆయన చెబుతున్నారు. మరి ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టండి. భాజపా ఒక్క సీటు కూడా గెలవకూడదు అని ఇప్పుడు చెబుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. అసలు మొన్నటి వరకు మీ వైఖరి ఏంది? బీజేపీ 10 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఒకటే చెప్పరైతే, ఇవాళ వచ్చి ఎవరు గెలిచినా బాధ లేదు, కానీ బీజేపీ గెలవద్దు అంటున్నాం. అంటే అటు బీఆర్ఎస్ గెలిచినా అటు కాంగ్రెస్ గెలిచినా బాధ లేదు, కానీ బీజేపీ గెలవద్దు, బీజేపీ దేశానికి క్యాన్సర్ లాంటిది అంటున్నాం. మరి ఈ వ్యూహం ఎడిపోయింది. ఇన్ని రోజులు రిజర్వేషన్ అంటే రాజ్యాంగం, అంటే రిజర్వేషన్ రాజ్యాంగం ఎందుకు అన్నావు? ఏం ఆశించి? బీజేపీకి లాభం చేయడానికే, బీజేపీకి నష్టం చేయడానికే? బీజేపీకి లాభం చేసే కార్యక్రమంగానే ఇవాళ తెలంగాణ సమాజం చూస్తుంది. ఎందుకంటే అనేక రకాల డిమానిటైజేషన్ కానీ, జిఎస్టీ విషయంలో కానీ, పెట్టుబడులు ఉపసంహరించుకోవడం కానీ, ప్రైవేటీకరణలో కానీ, తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపైన తెలంగాణ సమాజం బీజేపీని ప్రశ్నిస్తుంది. పెరిగిన ధరలు కానీ, గ్యాస్, పెట్రోల్, డీజిల్ పైన కానీ మీరు ఏ రోజు మాట్లాడకపోగా వాటిని మరిపించడానికి, వాటిని డైవర్ట్ చేయడానికి, అసలు బీజేపీ 10 సంవత్సరాలు చేసిన అరాచకాలను డైవర్ట్ చేయడానికి మీరు కొత్తది ఎత్తుకున్నారు అనిపించింది. రిజర్వేషన్లు, రాజ్యాంగం దేనికి ఎత్తుకున్నారు? అసలు బీజేపీ చేసిన అనేక అరాచకాలు ఉన్నాయని మీరే చెప్తారు. మరి ఆ అరాచకాల గురించి ఎందుకు మాట్లాడలా? అంబానీ, అదానీల గురించి ఎందుకు మాట్లాడలా? పెట్టుబడులు ఉపసంహరించి అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే బీజేపీని రక్షించే కార్యక్రమం, బీజేపీని కాపాడే ప్రయత్నమా? బీజేపీని కార్నర్ చేయాల్సిన అంశాలను సాపకొంద చుట్టి కింద పెట్టి వేరే ఇష్యూస్ కొత్త ఎత్తుకుంటే ఇవాళ మళ్ళీ బీజేపీ గెలవద్దు, ఒక సీట్ అంటటి. ఏంది ద్వంద్వ నీతి? ఏ పార్టీ గెలిచినా పర్లేదు కానీ బీజేపీ గెలవద్దట. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. బీజేపీ క్యాన్సర్ అట. RRR ట్యాక్స్ తెలంగాణలో మొన్నటి వరకు RRR అన్నారు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. మరి RRR ఇంకో హారూరు. RRR ట్యాక్సు తెలంగాణలో 1 ఢిల్లీ 6, 2 తెలంగాణ 6, 3వది రజాకార్ అట. ఓహో, RRR ట్యాక్స్ 1 ఢిల్లీ 6, 1 తెలంగాణ 6, ఇంకోటి రజాకార్ అట. RRR ట్యాక్స్ అట. అందరికీ న్యాయం, ఇదే మా ఐడియా ఆఫ్ ఇండియా. ఎట్లా న్యాయం చేస్తారు? ఏంది మీ అందరికీ న్యాయం? ముస్లిం రిజర్వేషన్ 4% ఉంటే రద్దు చేస్తాం మేము గెలిస్తే అంటే అది అందరికీ ఎట్లా అయితే న్యాయం? వాళ్ళని గొంతు నొక్కినట్టే కదా, వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. అది చెప్పాలిగా బీజేపీ. అందరికీ న్యాయం అంటే సమాజంలో కొంత భాగం ఉన్న ముస్లింలకు సంబంధించిన వాళ్ళ నోటికాడి ముద్దను నేను తెస్తా, వాటిని రద్దు చేస్తాం, నన్ను గెలిపియండి, వాళ్ళ గొంతు నిలుపుతాం, నన్ను గెలిపియండి అన్నాక నువ్వు అందరికీ న్యాయం ఎట్లా చేస్తావు? అదే ఐడియా ఆఫ్ ఇండియా అట. 4న దేశం గెలవబోతుంది, దేశ వ్యతిరేకులు ఓడిపోతున్నారు, లూటీ వారసత్వ రాజకీయాలు, ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు. రాముణ్ణి పూజిస్తే దేశద్రోహమా? ఇండి కూటమితో భద్రం. బీఆర్ఎస్ నకలు కాంగ్రెస్. కారుకు ఓటేస్తే కాంగ్రెస్ వేసినట్లే. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కదల్చలేదు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి, అందుకే ముస్లిం రిజర్వేషన్లకు ఆ పార్టీ మద్దతు. ఎల్బీ స్టేడియం, నారాయణపేట జనసభలో ప్రధాని మోడీ.
ఏమంటుండే బీఆర్ఎస్ అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కదల్చలేదట. మరి మీరు ఎడగలిచ్చారు? మీతో అంటకాగే పార్టీలకు సంబంధించిన అవినీతి గురించి మాట్లాడరు. ఇదే మజ్లిస్ పైన వచ్చి ఎంఐఎం పార్టీ రజాకార్ల పార్టీ, ఎంఐఎం పార్టీ హిందువులకు వ్యతిరేక పార్టీ అని ఒక మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. మరి నిజంగా మీతోని ఎంఐఎం కొల్యుడు కాకపోతే, నిజంగా మీతోని మిలాఖత్ కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజైనా ఎంఐఎం పార్టీ నాయకులు కానీ పైన కానీ వాళ్ళ వ్యాపారాల పైన ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ ఎక్కడన్నా ఒక నోటీస్ కానీ కనీసం రైడ్ జరిగిందా? ఎందుకు జరగలే? అంటే మీ మీ నిజాయితీ ఏంది, మీ లోపాయకారి ఒప్పందాలు ఏంది అనేది ఇలా దేశం తెలంగాణ సమాజం గుర్తించింది. మీరు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ముస్లిం ఎంఐఎం అధినేత పోయి పోటీ చేసేది. యూపీలో 100 స్థానాలు, బీహార్లో 100 స్థానాలు మీకు మేలు చేసే కార్యక్రమం కాదు అది. మీ మేలుకి ఇక్కడ మీరు ఐటీ కానీ ఈడీ కానీ ఎంట్రీ కాదు. మజ్లిస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లలో కానీ, నాయకుల వ్యాపార సంస్థల్లో కానీ ఈడీ, ఐటీ, సిబిఐ నో ఎంట్రీ. ఎందుకు చేయరు అంటే దీని వెనక ఏం మతలబ్ ఉంది, ఏం మెలాఖత్ ఉంది అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక మంది వ్యాపారవేత్తలు నాయకులపైన ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు చేశారు. కానీ ఇదే ఓవైసీకి కూడా ఓవైసీ హాస్పిటల్ ఉంది, ఇంకా బ్యాంకులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎక్కడ మీరు చేయలేదే? ఈడీ దాడి కానీ, ఐటీ దాడి కానీ, సిబిఐ దాడి. ఏం అర్థం చేసుకోవాలి? ఇదే తెలంగాణలో మీకు యూపీలో వచ్చి 100 స్థానాలకు పోటీ చేస్తారు ఎంఐఎం పార్టీ, బీహార్లో పోటీ చేస్తుంది, ఉత్తరాదిలో పోటీ చేస్తుంది చాలా దగ్గరలో. కానీ తెలంగాణలో అసలు పార్టీ పుట్టిన దగ్గర పోటీ చేయాలి. చూడండి, పార్టీ పుట్టిన దగ్గర 700 స్థానాలు తప్ప మిగతా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలే. ఇప్పుడు ఎంపీ స్థానాలు 17 పోటీ చేసిన ఎంఐఎం చేయదు. ఇది మీకు ఎంఐఎంకు ఉన్న సంబంధం. మళ్ళీ మీరు మతాలను రెచ్చగొట్టి ఏదో ఎంఐఎం పార్టీ ఈ దేశంలో ఉండకూడదు అన్నట్టు, రజాకార్ల పార్టీ అన్నట్టు ముద్ర వేసే కార్యక్రమం చేస్తారు. నిజంగానే అట్లాంటి పార్టీ అయితే మీ 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా సింగిల్ యాక్షన్ లేదు వాళ్ళపైన. మూర్ఖ ముఖ్యమంత్రి, గ్యారంటీల పేరిట రేవంత్ మోసం, కాంగ్రెస్ అలవి కాని హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, బీజేపీ పేదల పార్టీ కాదు పెట్టుబడిదారుల పార్టీ, జిల్లాల రద్దు చేస్తే ఊరుకుందామా అని కేసీఆర్ చెప్తున్నాడు. మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిండు. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, బీజేపీ పేదల పార్టీ కాదు అది పెట్టుబడిదారుల పార్టీ, జిల్లాల్లో రద్దు చేస్తే ఊరుకుందామా కొట్లాడదామా అని చెప్పి కేసీఆర్ ప్రజల్ని అడుగుతున్న ఒక వార్తను కూడా ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి వెలుగు పేపర్. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇచ్చిండట నరేంద్ర మోడీ, బీఆర్ఎస్ జేబులోకి పోయినాయట. మరి ఎందుకు వదిలేశారు? 10 ఏళ్లలో నిజంగానే మీరు 1,00,000 కోట్లు ఇస్తే అవి బీఆర్ఎస్ జేబులోకి పోతే మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు? అంటే మీ జేబులోకి ఏమైనా కొన్ని ఇచ్చిండా అనేది కూడా ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది. ఎంత సిగ్గు లేకుండా ప్రధానమంత్రి హోదాలో 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇచ్చినవు ప్రభుత్వ సొమ్ముని కేంద్ర ప్రభుత్వం నుంచి. మరి ఆయన జేబులు వేసుకుంటే నువ్వేం చేసినవు? నీ ఈడీ, సిబిఐ ఎడిపోయినాయి, ఐటీ ఎడిపోయినాయి. నిజంగా అది నిజమైతే ఇవన్నీ ఎన్నికల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప ఏమైనా ఉందా? 1,00,000 కోట్లు ఇస్తాట బీఆర్ఎస్ జేబులు వేసుకుందట. వేసుకుంటాడా? మరి వేసుకుంటే ఈ వ్యవస్థలన్నీ ఎడిపోయినాయి. నువ్వు కళ్ళు మూసుకున్నావా? కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది అని మోడీ చెప్తుండు. రిజర్వేషన్లో హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది, 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రధాని ప్రసంగం అని చెప్పి 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులో వేసుకుందట. ఆ జేబులో వేసుకునే దానికి మద్దతు ఇచ్చిన ఆయన వచ్చి ఇలా మాట్లాడుతుంది. 1,00,000 కోట్లు కేంద్రం నుంచి అధికారికంగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అవి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి పోయినాయి, వాళ్ళ జేబులోకి పోయినాయి. ఆ జేబులోకి పోయేదాన్ని కళ్ళు అప్పగించి చూస్తాడు మోడీ. అంటే దాని వెనక ఏముంది? కుట్ర కుతంత్రం ఏముంది? ఒప్పందం ఉంటేనేగా నువ్వు 1,00,000 కోట్లు నువ్వు ఇవాళ ప్రధానమంత్రి హోదాలో వచ్చి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి అన్నాక మరి ఏం చర్య తీసుకున్నాను నిన్ను ప్రజలు అడగాలి కదా. ప్రభుత్వానికి సంబంధించి 1,00,000 రూపాయలు పోయినా కానీ చర్యలు ఉంటాయి, కేసులు ఉంటాయి. మరి 1,00,000 కోట్లు నీ కళ్ళ ముందే పోయి నీకు తెలిసి ఉంటే, నీకు రికార్డు ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదు? ఎక్కడ తీసుకున్నావు ఆ చర్య? మరి ఇది నువ్వు చెప్పేది అబద్ధమా నిజమా అనేది ఇలా తెలంగాణ సమాజానికి అర్థం కాదా? నిజంగా నిజమై ఉంటే మరి దొంగలను కాపాడే ప్రయత్నం నువ్వు చేసినవా? అబద్ధం అయితే చెంపలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది
చెప్తున్న పరిస్థితి మోడీ మాట. ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతుందట. కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయం బేరసారాలకు దిగిండు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది దీన్ని బట్టి. ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతుందట. మరి ఎన్నికల టైంలో ఇట్లాంటి మాట్లాడితే అంటే బీజేపీ గెలుస్తుందనే దీని అర్థం. ఎన్నికల తర్వాత బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉండవా లేదా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండదా? బీజేపీకి అప్పగించడం ఏంది? ఎవరు అప్పగిస్తారు? మీరు అధికారంలో ఉన్నారు. అప్పగిస్తే మీరు అప్పగించాలా? ఇంకెవడు అప్పగించుతారు? ప్రజలు ఒకవేళ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని నమ్మకపోతే ప్రజలు అప్పగించాలా? ఎట్లా అప్పగిస్తారు? ఎంపీ సీట్లు అప్పగిస్తారు, రాష్ట్రాన్ని అప్పగించరు. ఈ 5 సంవత్సరాలు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం నిజంగానే స్థిరంగా ఉండాలి కదా. ఎమ్మెల్యేలు అయితే మీకు ఉన్నారు కదా, వాళ్ళ ఎంపీలు ఒక 4 గెలిచినా బీజేపీ ఎట్లా అప్పగిస్తారు? రాష్ట్రాన్ని అప్పగిస్తారట. మరి ఎందుకు చెబుతుండే ఇట్లాంటి డొల్ల మాటలు అనేది అర్థం కావట్లా. కొంత నిరుత్సాహం అసంతృప్తిగా ఉన్నట్టు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టు ఆయన మాటలు మాట అర్థమైంది. ఈ రాష్ట్రం బీజేపీ చేతిలోకి వెళ్తే మధ్యయుగాల కాలం నాటి పరిస్థితులే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గెలుపు కోసం స్థాయి మరిచి మోదీ ఆరోపణలు చేస్తున్నారు. సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నం, ఇది దేశ మనుగడకే ప్రమాదం. మీట్ ద ప్రెస్లో సీఎం వ్యాఖ్యలు. ఈ రాష్ట్రం బీజేపీకి చేతుల్లోకి వెళితే మధ్యయుగాల కాలం నాటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు వెళ్తుంది బీజేపీ చేతిలోకి? మీకు 5 ఏళ్ళు పరిపాలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మాట్లాడితే బీజేపీ చేతిలోకి వెళ్తుంది. బీజేపీ వద్దు, బీజేపీ వస్తే డేంజర్. ఎక్కడికి వద్దు బీజేపీ? 2029 వరకు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. గెలిస్తే 4 ఎంపీలు గెలిస్తాం. 2019లో కూడా గెలిచారు, ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే ఎన్నికలో ఎంపీకి వచ్చిన 4 ఎంపీలు గెలిచారు. ఏం కొంపల ముందునే భూమి బద్దలైందా? కేసీఆర్ పరిపాలించలే 2018 నుంచి 23 వరకు? మింగేశారా రాష్ట్రాన్ని? ఎట్లా మింగేస్తారు? ఇట్లాంటి అపనమ్మకం, విశ్వాసం లేని మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడద్దు. ప్రజలకు భరోసా ఇవ్వాలి తప్ప ప్రజల్ని అయోమయం చేసి ప్రజలలో ఒక రకమైన నిరుత్సాహం చేసే కార్యక్రమం, కార్యకర్తల్లో ఒక నిరుత్సాహాన్ని నింపే కార్యక్రమం లెక్క ఉంది తప్ప ఇది ప్రజలకు జోషి నింపే కార్యక్రమం. ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుస్తామని భరోసా ఇవ్వాల్సింది పోయి బీజేపీ అప్పగించే కుట్ర జరుగుతుంది. బీజేపీ గెలిచే అవకాశం ఉంది, బీజేపీని రానియొద్దు. ఇదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 17కి 17 స్థానాలు గుండె మీద చేసుకొని ప్రతి కార్యకర్త పనిచేయండి అని ధైర్యం చెప్పేది పోయి పదే వాళ్ళు నడ్డి విరిచే కార్యక్రమం, వాళ్ళని నిరుత్సాహపరిచే కార్యక్రమం చేస్తాను. ఎందుకు? దీని వెనక ఏముందనేది ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. మాకు టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? మీ సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్. కరెక్ట్. ఇది ఆదాని అంబానీ గురించి పదే 10 ఏళ్ల నుంచి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీకి ఆదాని అంబానీ నుంచి టెంపోల్లో పైసలు వచ్చినాయి, అందుకే మాట్లాడలేదని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్థాయిలో దిగజారి మాట్లాడింది. ఇవాళ మల్లికార్జున ఖర్గే అడుగుతుండు, మరి మాకు టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు అప్పగించి చూస్తున్నారా? మీ సిబిఐ, మీ ఈడీ, మీ ఐటీ ఎక్కడ నిద్రపోయినాయి అని అడుగుతుండు. ఇది ఇప్పుడు చెప్పాలి ప్రధానమంత్రి సమాధానం. ఇందాక పైన కూడా అదే వార్త ఇచ్చిండు. తెలంగాణకు 1,00,000 కోట్లు ఇస్తే కేసీఆర్ బీఆర్ఎస్ జేబులో వేసుకున్నా అన్నాడు. మరి కళ్ళు అప్పగించి చూస్తున్నావా? దానికి కూడా ఇదే వర్తిస్తుంది. మీ సిబిఐ, మీ ఐటీ, మీ ఈడీ ఎడిపోయినాయి అంటే లంచగొండలకి సహకరిస్తారా? అవినీతికి సహకరించారా? మీ కోఆపరేషన్ ఉంది కాబట్టి వదిలేశారా? మీకు వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వదిలేశారా అనేది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి ఒక ప్రధానమంత్రి స్థాయిలో 1,00,000 కోట్లు ఇస్తే ఆ పార్టీ జేబులో పోయినాయి, లేకపోతే ఆదాని అంబానీ టెంపోలో డబ్బులు పంపించారు. ఇవన్నీ మీ కళ్ళ ముందు తెలిసాక ఒక ప్రధానమంత్రి హోదాలో ఎట్లా వదిలేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది సమాజం అడగదా? ప్రజలు అడగరా? మీరు చెప్పిందల్లా నమ్ముతారు అనుకుంటున్నారా అనేది అలా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ సమాజం సూటిగా ప్రశ్నిస్తుంది. మీరు ఓట్ల కోసం ప్రధానమంత్రి స్థాయి మరిచి కూడా దిగజారి మాట్లాడటం అంటే ఇది దురదృష్టకరం. ఇది వెలుగు పేపర్కి సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.